ఏంటి మా జియోసెంట్రిక్ థియరీ అంటే? మీరు చెప్పండి మా. జియోసెంట్రిక్ థియరీ ఇంతకుముందు గతంలో ఎక్కడ పోయారు మా? ఎక్కడ తీసుకున్నారా కోచింగ్? తీసుకోలే ఫస్ట్ టైం. జియోసెంట్రిక్ థియరీ అంటే ఏంటి చెప్పండి మాస్టర్. ఒక వేస్తే ఒక బాంబు. మీరమ్మా. జియోసెంట్రిక్ థియరీ. సార్ జియో అంటే ఏంటి? జియో అంటే ఆ జియో కాదు, ముఖేష్ అంబానీ జియో కాదు ఇది. జియో అంటే ఏంటి సార్ అంటే, జియో ఈజ్ నథింగ్ బట్ అర్త్, భూమి అని అర్థం. జియో అంటే ఏంటి మా? అర్త్, భూమి. జియో అంటే ఎర్త్ సార్. జియో సెంట్రిక్, సెంట్రిక్ అంటే ఏంటి సార్? కేంద్రక స్థానంలో ఉండటం అని అర్థం. అంటే భూమి కేంద్రక స్థానంలో ఉంది. ఈ యొక్క విశ్వానికి, ఈ యొక్క యూనివర్స్ కి ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్, ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ అని చెప్పడం. కాబట్టి జియో సెంట్రిక్ థియరీ డిఫైన్స్ ద అర్త్ వాజ్ ద మెయిన్ సోర్స్ టు ద యూనివర్స్. ద అర్త్ వాజ్ ద మెయిన్ సోర్స్ టు ది యూనివర్స్. అంటే అనంతమైన విశ్వానికి భూమి కేంద్ర బిందువు అని చెప్పడాన్ని ఏమంటారు సార్ అంటే జియో సెంట్రిక్ థియరీ అంటారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మీరు ఖచ్చితంగా ఇలాంటివి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఒక మార్కు పోతుంది. ఓకేనమ్మా? కాబట్టి జియో సెంట్రిక్ థియరీ ఏంటిది, ఏం తెలియజేస్తుంది, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఈ యొక్క జియో సెంట్రిక్ థియరీ ప్రకారం వాట్ వాజ్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క ఆకారం ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు నేను చెప్తాను. అదేవిధంగా ఇంకోటి ఏంటి సార్ అంటే హీలియోసెంట్రిక్ థియరీ. హీలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం అంటారు తెలుగులో సార్. మరి ఇదేమంటుంది అంటే ద సన్ వాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద యూనివర్స్ అంటుంది. ఏ భూమి కాదు, నువ్వు భలే చెప్తావు, అన్ని అన్ని ఎంత ఫేక్ న్యూస్ చెప్తావు. ఆయన చెప్పింది చాలా మంది ఎవరు సమ్మతించలేదు సార్. ఇప్పుడు ఈయన పూర్వమామిలో ఆయన ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటాడు, గుంటూరు ఆయన ఒక మాట అంటాడు, బాపట్ల ఆయన ఒకటి, ఎవరి మాటలు వాళ్ళు చెప్తారు.